హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. బ్లౌజ్ ఇటువంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫీజింగ్ పేపర్ కట్ చేసుకోవాలి. మనం ఏ షేప్లో అయితే ప్యాటర్న్ కట్ చేసామో ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ పెట్టుకోవాలి, పేపర్ ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ వైపు ఈ బ్లౌజ్ పీస్ పెట్టుకోవాలి. ఫోల్డింగు షేప్ ఎలా అయితే ఉందో అలా ఒక మార్క్ తీసుకోవాలి పెన్ తోటి. ఈ మార్క్ పైన ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో ఇంకొక మార్క్ తీసుకోవాలి. ఫస్ట్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఇంకొక మార్క్ గీసుకొని కట్ చేసేసుకోవాలి. 2 మార్కుల మీద నుంచి కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. మనకి కావాల్సింది ఈ షేప్ ఒకటే, రౌండ్ షేప్ ఒకటే. ఇది నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక 4 కూడా కట్ చేసుకోవాలి. సేమ్ ఇది ఎలా అయితే కట్ చేసామో అలాగే నేను 5 పీసెస్ కట్ చేసుకున్నాను. ఈ ఫీజింగ్ పేపర్కి ఒకవైపు షైనింగ్ ఉంటుంది. షైనింగ్ ఉంటే అది గమ్ అనమాట. ఆ గమ్ ఉన్న వైపు క్లాత్ వైపు పెట్టేసి ఐరన్ చేస్తే అతుకుపోతుంది. దీనికి ఐరన్ చేసి అతికించేసాను. ఇప్పుడు లైనింగు ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ యాడ్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా యాడ్ చేసేటప్పుడు షోల్డర్స్ యాడ్ చేయాలి. అదేవిధంగా రెండు భాగాలు వచ్చినాయి అనుకోండి, ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా పక్క పక్కన పెట్టుకుని ఎదురు బదురు పెట్టుకొని చూసుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా కర్వ్ వచ్చినప్పుడు నీట్గా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. సరాసరి కుట్టేస్తే కుచ్చుల్లాగా వస్తుంది పైకి. అలా కాకుండా కర్వ్ వచ్చినప్పుడు ఇలా కొద్దిగా కుట్టుకుంటూ సూది దించుకొని అప్పుడు జరుపుకోవాలి. పాదం పైకి లేపి జరుపుకుంటూ కుట్టుకోవాలి. అలాగే ఇంకో భాగం కూడా కుట్టేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టుకుంటున్నాను. నీట్గా సర్దుకొని పెట్టుకోవాలి కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు. ఫస్ట్ ఎప్పుడు కూడా షోల్డర్స్ జాయింట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత నెక్ జాయింట్ చేసేసుకోవాలి. ఈ నెక్ కర్వ్ వచ్చినప్పుడు నెమ్మదిగా కుట్టుకోవాలి. చుట్టూ కూడా క్లాత్ జరిగిపోకూడదు, కరెక్ట్గా ఉండేలాగానే చూసుకోవాలి. మనం కుట్టే దగ్గరే కాకుండా చుట్టువైపులు కూడా చూసుకుంటూ కుట్టుకోవాలి. మిగతాది కూడా నేను నీట్గా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా కుట్టుకోవాలి. కుచ్చులు అనేవి రాకుండా సమానంగా వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్లో కుట్టుకోవాలి. కట్ చేసాం కదా ప్యాటర్ను, ఆ ప్యాటర్న్ ఎలా ఉందో అదే విధంగా కుట్టుకోవాలి. 1/4 ఇంచ్ స్టిచ్ పడాలి. ఆ కటింగ్ నుంచి బయటికి 1/4 ఇంచ్ దూరంలోనే పడాలి. ఎక్కువ పడకూడదు, హోల్ పెద్దదైపోతుంది. అందుకని 1 పాయింట్ గ్యాప్తో, పావు కాదండి పాయింట్ గ్యాప్తోనే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ రౌండ్ వచ్చినప్పుడు కుట్టడం కొంచెం కష్టం, కొద్దిగా కుట్టుకుంటూ తిప్పుకోవాలి. అలాగే మిగతావి కూడా కుట్టేశాను, 5 హోల్స్ కూడాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఇంకా 2 పార్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ వచ్చినప్పుడు ఎప్పుడు ఎదురు బదురు పెట్టుకొని చూసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే చేతులు కూడా అంతే, ఇలా ఎదురు బదురు చూసుకొని అప్పుడు యాడ్ చేయాలి. 1/2 ఇంచ్ కింద ఖర్చు కోసం వదిలిపెట్టాం కదా, అదే 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత ఆ ఖర్చు వచ్చేసి కుట్టిన ఖర్చు లైనింగ్ వైపు పెట్టుకొని ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా పై వైపు తిప్పేసుకోవాలి. ఖర్చు లోపలికి వెళ్ళేటట్టు మడిచేసుకొని పైన ఇంకొక టాప్ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు నీట్గా అణిగి ఉంటుంది క్లాత్, పైకి ఉబ్బులా రాకుండా నీట్గా అణిగిపోయి ఉంటుంది. చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. ఇలా కుడితే హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మిగతా అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ కర్వ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నీట్గా యాడ్ చేసుకోవాలి, అంటే స్లోగా యాడ్ చేసుకోవాలి, స్పీడ్గా అవ్వదు. మిగతా చెయ్యి కూడా యాడ్ చేసేసుకున్నాను ఇంకొకటి. తర్వాత ఈ షేపులను బట్టి 1/4 ఇంచ్ చుట్టూ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి. లైనింగు కట్ చేసుకుని ఈ లైనింగ్ని ఫీజింగ్ వైపు మడుచుకొని ఇలా కుట్టుకోవాలి. 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టాం కదా, అది ఫీజింగ్ మీదకి మడిచేసుకుని ఇలా చుట్టూ కుట్టుకోవాలి. రౌండ్ షేప్ వచ్చింది కదా, ఈజీగా తిరగదు, కొద్దిగా కుట్టుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం 5 పీసులు కూడా కుట్టేసుకోవాలి. నేను మొత్తం 5 కుట్టేశాను. ఇప్పుడు మనం యాడ్ చేసిన కుట్టు ఉంటుంది కదా, లైనింగు ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసిన కుట్టు ఉంది కదా, ఆ కుట్టును బేస్ చేసుకుని ఇలా పై వైపు ఉండాలి. ఒరిజినల్ క్లాత్ పైకి పెట్టుకోవాలి. దానిపైన ఇప్పుడు రెడీ చేసుకున్న ఫీజింగ్ పేపర్తో రెడీ చేసుకున్న షేప్ పెట్టుకోవాలి. పెట్టుకుని ఫీజింగ్ పక్కన కుట్టు పడేటట్టు చూడాలి. ఫీజింగ్ మీద కుట్టుకు పడకూడదు, ఫీజింగ్ పక్కన పడాలి కుట్టు. ఇలా కొద్దిగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. మనం కింద హోల్ ఎలా అయితే
కట్ చేసుకున్నామో అదే ప్లేస్లో పెట్టుకోవాలి. పెట్టుకుని ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. తిప్పేటప్పుడు ఎప్పుడు కూడా సూది కిందకు ఉండాలి, క్లాత్ వైపు పాదం పైకి లేపుకొని కొద్దిగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఒకటి అయిపోయింది. ఇంకా మిగతా 4 కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి. మనం కుట్టుని బేస్ చేసుకుని ఇది పైన ప్లేస్ చేసుకోవాలి. తర్వాత నీట్గా కుట్టేసుకోవాలి. మొత్తం అన్నీ కుట్టేసిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇవి మధ్యలో కట్ చేయటం కొంచెం ఇబ్బంది అయితే నేను చూపించినట్టు మధ్యలో మడిచి పట్టుకొని ఒక హోల్ చేసేసి అక్కడి నుంచి ఈ చుట్టూ కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కూడా ఫీజింగ్కి ఒక పాయింట్ బయటకు ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. కాటన్ క్లాత్ ఉంది కదా ఫీజింగ్ పక్కన, అది ఒక పాయింట్ గ్యాప్ ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత కాటన్ క్లాత్ మీద అక్కడక్కడ నాట్లు పెట్టుకోవాలి. కుట్టు మాత్రం కట్ అవ్వకూడదు. ఇలా చిన్నగా నాట్లు పెట్టుకుని చుట్టూ తిప్పేసుకోవాలన్నమాట. ఇది కింద వైపుకు తిప్పేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం అన్నీ కట్ చేసేసాను. ఇది చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా ఇలా తిప్పేసుకోవాలి. కింద వైపుకి తిప్పేసుకుని హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం అన్నీ ఇలా తిప్పేసుకోవాలి. చూడండి, తిప్పేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో హోలు. ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా తిప్పేసుకుని పైన ఐరన్ చేసేస్తే నీట్గా కనపడుతుంది. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. ఫీజింగ్ వేసుకుంటే ఇలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను ఐరన్ చేసేసాను. మొత్తం అన్నీ తిప్పేసేసి ఐరన్ చేస్తే ఇలా కదలకుండా అణిగిపోయి ఉంటుంది. ఇప్పుడు సైడ్ పార్ట్లు ఉన్నాయి కదా, ఫ్రంట్ పార్ట్కి ఆ 2 కూడా యాడ్ చేసేసుకోవాలి. దేనికి అది ఎటువైపు వస్తుందో చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని 2 యాడ్ చేసుకోవాలి. ఇవి 2 పీసులు కూడా క్రాస్ వస్తాయి కాబట్టి ఏది కూడా లాక్కూడదు, అలాగని లూజ్గా కూడా వదలకూడదు. 2 ఒకే విధంగా పట్టుకోవాలి. ఒక్కొక్క ఇంచే కుట్టుకోవడం అవుతుంది, సరాసరి కుట్టుకోవడం అవ్వదు. కుట్టుకుంటా ఉండాలి 2 క్రాస్ వచ్చినప్పుడు. మధ్యలో నాటు పెట్టుకున్నాక కట్ చేసేటప్పుడు ఆ 2 నాట్లు కలిసేలా కుట్టుకోవాలన్నమాట. అప్పుడే మనం కరెక్ట్గా కుట్టినట్టు బ్లౌజ్ కూడా ఫినిషింగ్ బాగుంటుంది. చూడండి, ఒకవైపు కుట్టేసాను. ఇలా నీట్గా వస్తుంది అన్నమాట. ఇంకో వైపు కూడా అలాగే కుట్టుకోవాలి. దీనికి డబల్ స్టిచ్ చేసుకోవాలి, ఇంకో కుట్టేసుకోవాలి. అదేవిధంగా ఇంకో వైపుది కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో పీస్ పైకి ఉంటుంది, సైడ్ పీస్ కిందకు వస్తుంది. అలా కుట్టుకోవాలి. చూడండి, కిందకి సరిపడా వచ్చేయాలి. కిందకు వచ్చేసరికి 2 పీసులు కరెక్ట్గా ఉండాలి. చూడండి ఎంత చక్కగా నీట్గా వచ్చేసిందో. ఇలా రావాలి. బ్యాక్ సైడు కాజా పట్టి కుట్టుకోవాలి. దానికోసం 1.5 ఇంచ్ విడ్త్తో ఒక పట్టీ అయితే కట్ చేసుకోవాలి, స్ట్రైట్ పట్టి. ఒరిజినల్ క్లాత్ మన పైకి వచ్చేటట్టు పట్టీని బాడీ పార్ట్ కింద పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి. తర్వాత పైకి తిప్పుకోవాలి. ఈ పట్టీని ఇలా చూపించే విధంగా మడుచుకోవాలి. 2 మడతలు వేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్తో ఒక మడత, ఇంకో 1/2 ఇంచ్ మడత వచ్చేసి ఇందాక కలిపి కుట్టిన కుట్టు మీదకి రావాలి. మడత చివరి వచ్చేసి కుట్టు మీదకి రావాలి. ఆ చివరమ్మట కుట్టుకోవాలి మళ్ళీ కుట్టు. ఇలా కుడితే నీట్గా వస్తుంది పట్టీ అనేది. కాజా పట్టి ఇలా కుట్టుకోవాలి. చివరికంటా వస్తే నీట్గా కనపడుతుంది. ఇంకొక పాయింట్ గ్యాప్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. తర్వాత హుక్స్ పట్టీ కోసం ఇలా క్రాస్ పట్టీ తీసుకోవాలి. 2 ఇలా క్రాస్ పట్టీ యాడ్ చేయాల్సి వస్తే ఇలా క్రాస్గా యాడ్ చేసుకుంటేనే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పైన ఈ పట్టీ పెట్టుకోవాలి. ఇందాక కింద పెట్టి కుట్టాం కదా కాజా పట్టీ, హుక్స్ పట్టీ వచ్చేసి దానిపైన కుట్టాలన్నమాట. బాడీ పార్ట్ పైన ఇది పెట్టేసి ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో స్ట్రైట్ కుట్టేసుకోవాలి. తర్వాత తిప్పేసుకొని పైన ఖర్చు మీద ఒక కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది. మడిచేటప్పుడు బాడీ పైకి ఈజీగా తిరుగుతుంది అన్నమాట ఒక కుట్టేసుకుంటే. ఇలా మడుచుకోవాలి. ఒక 1/2 ఇంచ్ విడ్త్ వచ్చేటట్టు పట్టీ మొత్తం వచ్చేసి 1/2 ఇంచ్ విడ్తే రావాలి. ఇలా మడత పెట్టేసుకుని ఆ మడత చివరిలో కుట్టుపడాలి. ఇలా ఒక పట్టీ వచ్చేసి 1/2 ఇంచే రావాలి. ఆ చివరమ్మట కుట్టుపడాలి. మడత చివరమ్మట ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. హుక్స్ పట్టీ కాజా పట్టీ సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చేసినాయి. ఇప్పుడు బాడీ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లు యాడ్ చేసేసుకోవాలి. షోల్డర్స్ 2 యాడ్ చేసుకోవాలి. ఒకసారి హుక్స్ పట్టీ కాజా పట్టీ కరెక్ట్గా చూసుకోవాలి, మధ్యలోకి వచ్చేటట్టు చూసుకోవాలి. లేదంటే బయట వైపుకి యాడ్ చేయడం అవుతుంది పొరపాటున. అలా కాకుండా ఒకసారి మధ్యలోకి వచ్చేటట్టు చెక్ చేసేసుకుని 2 యాడ్ చేసేసుకోవాలి.
ఇక డబల్ స్టిచ్ చేసుకుంటే భుజాల దగ్గర స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత మెడపట్టి కుట్టాలి. మెడపట్టి కోసం ఇలా క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి. ఈ అతుకులు పడేటప్పుడు ఇలా క్రాస్గా యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ విడ్త్తో కట్ చేసుకోవాలి. ఈ పట్టి ఇలా పట్టీల ముక్కలన్నీ కూడా ఇలా క్రాస్గా యాడ్ చేసుకోవాలి. ఒకదానికొకటి ఇలా క్రాస్గా పెట్టుకొని చూపిస్తున్నాను కదా, అదే విధంగా కుట్టుకోవాలన్నమాట. క్రాస్గా స్ట్రైట్గా కలిపామనుకోండి అతుకు అనేది ఒక్క చోటకే వస్తుంది, పట్టీ దగ్గర బొద్దుగా వస్తుంది అనమాట. అలా కాకుండా ఇలా క్రాస్గా కలిపితే నీట్గా ఉంటుంది. చూడండి అతుకులన్నీ ఒకవైపుకి వచ్చినాయి. కుట్టేటప్పుడు ఇలా విప్పుకొని కుట్టాలన్నమాట. ఇలా పట్టీని ఒక 1/2 ఇంచ్ బయటకు పెట్టుకొని కిందికి మడుచుకోవాలి. మడుచుకొని ఒక లాక్ స్టిచ్ వేసుకుని మొదలు పెట్టాలి. ఇది హుక్స్ పట్టీ వైపు నుంచి మొదలు పెట్టాను. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మొత్తం నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి. ఆ మూలలు వచ్చేటప్పుడు సాగదీయకూడదు, మెడ చుట్టూ కూడా సాగదీయకుండానే కుట్టాలి. ఫస్ట్ ఎక్కడ ఎంత గ్యాప్తో అయితే మొదలు పెట్టామో నెక్ చుట్టూ కూడా అంతే గ్యాప్తో కుట్టుకోవాలి. ఎక్కడ సాగదీయకుండా పైకి కిందికి వెళ్లకుండా కుట్టు అదే గ్యాప్లో వచ్చేటట్టు కుట్టుకోవాలన్నమాట. చుట్టూ కూడా అతుకులు వచ్చినప్పుడు మాత్రం ఇలా సపరేట్ చేసుకోవాలి. ఆ వేస్ట్ అటొకటి ఇటొకటి వెళ్ళేటట్టు పెట్టుకుంటే ఆ మడిచి కుట్టినప్పుడు బొద్దుగా ఒక్క చోటకే రాదనమాట. చివరికంటే ఇలాగే కుట్టేసుకోవాలి. చివర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. పట్టి కిందకి మడుచుకోవాల్సి ఉంటుంది తర్వాత, అందుకని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి కట్ చేసుకోవాలి. చుట్టూ అక్కడక్కడ చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి. కుట్టు మాత్రం కట్ అవ్వకుండా చూసుకోవాలి. కట్ చేసేటప్పుడు కుట్టు కట్ అయితే మొత్తం వేస్ట్ అవుతుంది. ఇలా మళ్ళీ దానిపైన ఇంకో కుట్టు కుట్టాల్సి ఉంటుంది. ఇలా మడత పెట్టాం కదా, అది ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా కింద వైపుకు మడుచుకోవాలి. ఇలా మడిచేటప్పుడు ఇంతకు ముందు యాడ్ చేసిన ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు ఇప్పుడు పెట్టే మడత కిందకి వెళ్ళాలి. ఇంకా బయటికి ఖర్చు అనేది కనపడదనమాట. ఇలా పెట్టుకోవాలి. ఈ మడత వచ్చేసి 1/2 ఇంచ్ మాత్రమే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. ఫస్ట్ ఒక లాక్ స్టిచ్ వేసేసుకొని ఇక మన నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి. ఆ చివరమ్మట పడాలి కుట్టు. లెఫ్ట్ సైడు ఆ పట్టి స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ పడాలి కుట్టు. అక్కడ పడితే నీట్గా ఉంటుంది చూడడానికి. కుట్టు పైకి కిందికి వెళ్ళింది అనుకోండి, చూడడానికి అంత అందంగా ఉండదు. నెక్ చుట్టూ మొత్తం అలాగే కుట్టేసేయాలి. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి ఎక్స్ట్రా ఉంది కదా, అది కింద వైపుకి మడిచేసుకోవాలి. ఇలా చూపించినట్టు బ్లౌజ్ వైపు కిందకి మడిచేసుకుని ఆ తర్వాత పట్టి మడుచుకుని కుట్టేసుకోవాలి. చివర లాక్ స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి పట్టి 1/2 ఇంచ్ గ్యాప్తో చక్కగా నీట్గా వచ్చేసింది. ఇలా కుట్టుకోవాలి. కింద ఎక్స్ట్రా ఉందనుకోండి, కుట్టు దగ్గర వరకు కట్ చేసేసుకోవాలి. హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా తిరుగుతుంది అనమాట. ఈ ఎక్స్ట్రా ఉందనుకోండి తిరగదు సరిగ్గా, అందుకని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఒకదానికొకటి ఎదురు బొదురు పెట్టుకొని ఆ లోతు కుడివైపు వచ్చిందనుకోండి, అది కుడి చేతి వైపు యాడ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర చేతిది మధ్యలో షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేస్తాం కదా, ఆ మార్కు షోల్డర్ మార్కు కలిసేలా పెట్టుకొని మధ్యలో నుంచి కుట్టడం మొదలు పెట్టాలి. చెయ్యి ఎప్పుడు కూడా ఇలా పెడితే ఆ కుట్టు అటు ఇటు వెళ్లకుండా సమానంగా వస్తుంది అనమాట. షోల్డర్ అనేది మధ్యలో నుంచి మొదలు కుట్టాలి. ఇంకోవైపు తిప్పుకొని మిగతా సగం చెయ్యి కూడా కుట్టేసేయాలి. ఇప్పుడు చెయ్యి కిందకి వెళ్తుంది, చెయ్యి పార్టు బాడీ పార్ట్ పైకి వస్తుంది. ఇలా మొత్తం యాడ్ చేసేసుకోవడమే. మొత్తం కుట్టిన తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. దీనికి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకో చెయ్యి కూడా కుట్టేసుకోవాలి. ఇంకో వైపు ఇంకో హ్యాండ్ వస్తుంది కదా, అది కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. మొత్తం కుట్టేశాను, ఇంకో కుట్టేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి హ్యాండ్ నీట్గా వచ్చింది లేనిది. చెక్ చేసుకున్న తర్వాత నడుము పట్టి కుట్టుకోవాలి. కింద వైపు నడుము పట్టీ కోసం 1.5 ఇంచ్ విడ్త్ తోటి పట్టీ అనేది రెడీ చేసుకోవాలి. అతుకు చిన్న చిన్న పట్టీలు వచ్చినాయి అనుకోండి, ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. కుట్లన్నీ ఒకవైపే వచ్చేటట్టు ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కుట్టిన చోట క్లాత్ అణిగి ఉండాలి అంటే పైన ఇంకొక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఖర్చు మడుచుకొని ఆ ఖర్చు మీద కుట్టు పడేటట్టు వేసుకోవాలి. కింద వైపు ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు మీద ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది పడాలన్నమాట.
అలా పడేటట్టు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది, అణిగి ఉంటుంది అన్నమాట. మొత్తం కుట్టేసిన తర్వాత ఒక పావించు ఇలా మడుచుకొని కుట్టుకోవాలి. పట్టీ మొత్తం ఇలాగే కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇది కాజా పట్టీ వైపు నుంచి యాడ్ చేస్తున్నాను నేను. ఇలా కిందకి ఒక 1/2 ఇంచ్ మడిచేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను డాట్లు వేయడం మర్చిపోయాను, బ్యాక్ సైడ్ డాట్లు వేస్తున్నాను. ఇప్పుడు మార్క్ చేసాం కదా కట్ చేసేటప్పుడు, ఆ మార్కింగ్ ప్రకారం డాట్లు వేసుకోవాలి. బ్యాక్ సైడ్ 2 డాట్లు వస్తాయి, ఆ 2 డాట్లు కుట్టేసుకుంటున్నాను. కుట్టిన తర్వాత నడుము పట్టీ యాడ్ చేసుకోవాలి. డాట్లు వచ్చిన చోట పట్టీని చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. అలాగే ఫ్రంట్ సైడ్ ఉంది కదా, 2 పార్ట్లు కలిపిన చోట అక్కడ కూడా చిన్న ఫ్రిల్ పెట్టుకుని నడుము పట్టీ అనేది యాడ్ చేసుకుంటే హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది. లేదంటే పైన బిగుతుగా ఉంటుంది, కింద కరెక్ట్గా ఉంటుంది అన్నమాట పట్టీ. అలా కాకుండా ఉండాలంటే చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. మళ్ళీ దీనికి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ పట్టీని ఇలా లోపల వైపు మడిచేసుకొని ఇందాక యాడ్ చేయడానికి కుట్టిన ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు వచ్చేసి పట్టీ వైపు మడుచుకోవాలి. ఆ పట్టీ మీదే ఇంకో కుట్టు పడాలి. ఒక పాయింట్ గ్యాప్తో ఇందాక యాడ్ చేయడానికి వేసిన కుట్టుకి ఈ కుట్టు ఒక పాయింట్ కిందకి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అన్ని దేనికది కట్ చేసేసుకోవాలి. అన్నీ కలిపి కుట్టేసాక పట్టీ ఇప్పుడు దేనికది సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కుట్లు కుట్టుకోవాలి. షోల్డర్ వైపు నుంచి చూసుకోవాలి, చెయ్యి లైను చూసుకొని మడుచుకున్న తర్వాత లూజ్ చూసుకోవాలి. లూజ్ వచ్చేసి 10 ఇంచెస్, అందులో సగం 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. సైడ్ మార్కింగ్ చేసుకుందాం కట్ చేసేటప్పుడు. ఆ మార్కింగ్ ప్రకారం కింద పార్టు పైన పార్టు కరెక్ట్గా చూసుకొని కలిపేసుకోవడమే. ఇక కుట్టేటప్పుడు ఆ 2 కుట్లు ఒకచోటే కలవాలన్నమాట. అప్పుడే కరెక్ట్గా వస్తే చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. కింద వరకు కూడా ఆ మార్కింగ్ ప్రకారమే కలిపేసుకోవాలి. ఈ పట్టీలు వచ్చేసి కిందకి పైది పైకి మడుచుకోవాలి. చూడండి ఇలా కలిసిపోవాలి కుట్లు, పైన చంక దగ్గర కింద పట్టీ దగ్గర కూడా. ఇంకో వైపు కూడా అలాగే వేసేసుకున్నాను సేమ్. అయిపోయిందండి బ్లౌజ్ స్టిచ్చింగ్. ఫీజింగ్ వాడితే ఆ కట్ వర్క్ అనేది అంత నీట్గా వస్తుంది, ఫినిషింగ్ బాగుంటుంది. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.